హక్కులు మంట కలిశాయి. బంగ్లాదేశ్ కొద్ది నెలలుగా అట్టుడుకుతోంది. ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాను ఢాకా నుంచి తరిమేశాక అక్కడి ఇస్లామిక్ మత ఛాందస్వాదులు తీవ్రస్థాయిలో చెలరేగిపోతున్నారు. మైనార్టీలుగా ఉంటున్న హిందువుల మీద వీర ప్రతాపం చూపుతున్నారు. దాడులు, హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి. తాజాగా ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్టు చేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అంతేకాకుండా ఆయన్ని హత్య చేస్తామంటూ అక్కడి మత మౌఢ్య శక్తులు బాహాటంగా ప్రకటించడంతో ఆయన ప్రాణానికి హాని జరుగుతుందా అన్న ఆందోళన ఒకవైపు వ్యక్తమవుతోంది. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఇటు కోల్కతాలోనూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. మరి చిన్మయ్ కృష్ణదాస్ చేసిందేంటి? ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ ఇది అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ. ప్రపంచవ్యాప్తంగా కృష్ణ తత్వాన్ని బోధించాలని, అందరిలోనూ కృష్ణ పరమాత్మ చైతన్యం నింపాలని ఆరాటపడుతుంది. కృష్ణుడి బోధనల ద్వారా మానవ సమాజాల్లో శాంతి నెలకొల్పడం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం వంటి లక్ష్యాలతో ఇది పనిచేస్తోంది. కేవలం ఆధ్యాత్మిక బోధనలు మాత్రమే కాదు, సమాజ సేవ కూడా చేస్తుంది. మనుషుల్లో సౌమ్యత, సాధుత్వం నిండేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రతిరోజు వందలాది మంది నిరుపేదలకు, ఆశ్రితులకు ఉచితంగా భోజనాలు అందిస్తుంది. కరువు కాటకాలు ఏర్పడినప్పుడు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వ విభాగాల కన్నా ముందుండి ప్రజలను ఆదుకుంటుంది. ఇలా చేయడమే ఇస్కాన్ ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ కూడా ఇప్పుడు బంగ్లాదేశ్లో మత మౌఢ్యంగా మారింది. ఇస్కాన్ మీద, ఇస్కాన్ ఫాలోయర్ల మీద అరాచకాలు జరిగిపోతున్నాయి. అందులో భాగంగానే చిన్మయ్ కృష్ణదాస్ కూడా ఇప్పుడు టార్గెట్ అయ్యాడు. చిన్మయ్ కృష్ణదాస్ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేయడంతో ఇప్పుడు ఆయన గురించి సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆయన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. దీంతో చిన్మయ్ని ఏం చేస్తారనే ఆందోళన ఆయన అనుయాయుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు బంగ్లాదేశ్లో ఇస్కాన్ను నిషేధించాలని, చిన్మయ్ని ఉరితీయాలని ఇస్లామిక్ ఛాందసవాదులు ఉరుముతున్నారు. దీంతో చిన్మయ్కి అసలేం జరుగుతుంది అనేది ఆందోళనకరంగా మారింది. এবং সর্বশেষ ইসকনকে অবশ্যই নিষিদ্ধ করতে হবে। এই হত্যাকাণ্ডকে উস্কে দেওয়ার জন্য যে যে কৃষ্ণচন্দ্র রয়েছে, চিন্ময় কৃষ্ণ দাস যিনি রয়েছেন, তাকেও ফাঁসিতে ঝুলিয়ে చిన్మయ్ మీద బంగ్లాదేశ్లోని జమాతే ఇస్లామీ సానుభూతి పరులు, ఇతర ఉగ్రవాద మూఠాలు ఎందుకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి? చిన్మయ్ చేసిన తప్పేంటి? బంగ్లాదేశ్లో పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు ప్రభుత్వం అనేది ఉందా? ఇలాంటి ప్రశ్నలకు అసలు జవాబులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో అసలు చిన్మయ్ గురించి తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న హిందూ ఆధ్యాత్మిక గురువు చిన్మయ్ కృష్ణదాస్ చాలా కాలంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సేవలు చేస్తున్నారు. అయితే చిన్మయ్ కేవలం స్పిరిచువల్ నాలెడ్జ్కే పరిమితం కాకుండా సోషల్ ఇష్యూస్ పట్ల కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. సనాతన హిందూ ధార్మిక అంశాలపై ఆసక్తి ఉన్న కారణంగా హిందువుల్లోనూ చైతన్యం నింపే విధంగా పలు కార్యక్రమాలు చేస్తున్నాడని, అది ఇస్లామిక్ నియామకాలకు విరుద్ధమని అక్కడ ఇస్లామిక్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో అసలు ఎప్పుడు కూడా మతపరమైన విషయాల్లో బాహటంగా మాట్లాడని ఇస్కాన్ యాజమాన్యం ఆయన్ని కొంతకాలం క్రితం ఇస్కాన్ నుంచి బహిష్కరించిందని సమాచారం. అయినా చిన్మయ్ మాత్రం తాను అనుసరిస్తున్న కృష్ణ ప్రబోధం అనే బాటలోనే తనదైన పంథాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే అక్కడి ఇస్లామిక్ ఉన్మాదులకు నచ్చలేదు. మరోవైపు ఇప్పటికే ప్రధాని షేక్ హసీనాను అత్యంత దారుణంగా దేశం నుంచి వెళ్లగొట్టిన బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎక్కడా పోలీసింగ్ అనేదే లేకుండా పోయింది. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు చెప్పినట్టే నడుస్తోందన్న అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో చిన్మయ్ కృష్ణదాస్ను 25వ తేదీన అరెస్టు చేశారు. అటు ఛాందసవాదులు చిన్మయ్ని హత్య చేస్తామని హెచ్చరిస్తుండడం, ఇటు ఇతర హిందువులకు రక్షణ లేకపోవడంతో అక్కడున్న మైనార్టీ హిందువులు శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారు. అయితే నిరసనకారులను మాత్రం పోలీసులు ఏమాత్రం అనుమతించడం లేదు. నిరసనకారుల మీద పోలీసుల ముందే ఉగ్రమూకలు విరుచుకుపడుతున్నాయి. పోలీసులు చూస్తుండగానే దాడులు చేస్తున్నారు. విచక్షణ రహితంగా కొడుతూ పైశాచిక ఆనందం అనుభవిస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లే బాధితులను కూడా ఉన్మాదులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా అడ్డుకుంటున్నారట. అటు పోలీసులు కూడా తమ ముందే ఉన్మాదులు విరుచుకు పడుతున్న చోద్యం చూస్తున్నారే తప్ప ఎలాంటి ప్రతిచర్యకు దిగడం లేదని బాధితులు చెబుతున్నారు. బంగ్లాదేశ్లోని ఢాకా జిల్లా, చిట్టాగాంగ్ జిల్లాలో ఇస్లామిక్ టెర్రరిస్టులు మైనారిటీ హిందువులను టార్గెట్ చేస్తున్నారు. దీంతో చాలా మంది రహస్య ప్రదేశాల్లో
తలదాచుకుంటున్నారు. బయటకు కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీలైన వారు అక్కడి నుంచి వెళ్లాలని చూస్తున్నా వారు కళ్ళు కప్పి ఎలా వెళ్లిపోవాలో తెలియక సతమతమవుతున్నారని తెలుస్తోంది. మరోవైపు సామాన్య హిందువులకు రక్షణ లేకుండా పోయింది. షేక్ హసీనా వెళ్లిపోయాక ఢాకాలోని హిందువులు ఉండే కాలనీల్లో విపరీతమైన దాడులు జరిగాయి. ఆస్తులు ధ్వంసం చేశారు. దేవాలయాలు కూల్చేశారు. దేవీ దేవతల విగ్రహాలను ధ్వంసం చేశారు. అనేక ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న మైనారిటీ హిందువులను బలవంతంగా రిజైన్ చేయించేశారు. ఇలా అన్ని వ్యవస్థల్లోనూ ఇస్లామిక్ సానుభూతి పరులను, టెర్రరిస్టు మద్దతుదారులను మాత్రమే రిక్రూట్ చేస్తున్నారు. ఇలా అన్ని విధాలుగా హిందువులను టార్గెట్ చేయడంతో ఇప్పుడు అక్కడి పరిస్థితి ఎప్పుడేం జరుగుతోందో అన్నట్టుగా తయారైంది. ఇక చిన్మయ్కి ఇస్కాన్ నుంచి సరైన మద్దతు లభించడం లేదని ఆరోపణలను ఆ సంస్థ ఖండించింది. ఆయనకు ఇస్కాన్ నుంచి సంపూర్ణ మద్దతు ఉందని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, బంగ్లాదేశ్లో హిందువుల హక్కులకు భంగం వాటిల్లేలా అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిరసన వ్యక్తం చేసింది. అక్కడి హిందూ ఆలయాలపైన దాడులను, విధ్వంసాలను ఖండించింది. చిన్మయ్కి ఇస్కాన్ నుంచి మద్దతు లేదని బంగ్లాదేశ్ మీడియా కథనాలు ప్రసారం చేయడంతో ఇస్కాన్ పై విధంగా క్లారిటీ ఇవ్వడం విశేషం. నవంబర్ 25వ తేదీన చిన్మయ్ కృష్ణదాస్ మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆయన విద్వేషపూరితమైన ప్రసంగాలు చేస్తున్నారని అభియోగం మోపింది. ఈ ఏడాది అక్టోబర్లో చిన్మయ్ని ఇస్కాన్ నుంచి తప్పిస్తూ ఆ సంస్థ నిర్ణయించింది. ఆ ప్రకటన ప్రకారం తాము అన్ని సనాతన ధర్మ సంస్థలతోనూ కలిసి పనిచేస్తామని పేర్కొంటూనే హిందువుల రక్షణ కోసం పోరాడతామని కూడా ఇస్కాన్ ప్రకటించడం విశేషం. అదే సమయంలో బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులు శాంతియుత వాతావరణంలో జీవించేందుకు చర్యలు తీసుకుంటామని, అందుకోసం తమ వంతు కృషి చేస్తామని పేర్కొంది. చిన్మయ్కి ఇస్కాన్ నుంచి సంపూర్ణ మద్దతు ఉందని ఆ సంస్థ అధికారిక సోషల్ హ్యాండిల్ ద్వారా పోస్టు చేయడంతో పూర్తి క్లారిటీ ఇచ్చినట్టయింది. బంగ్లాదేశ్లోని ఇస్కాన్ కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని సమాజంలో హింసను ప్రేరేపిస్తున్నారని ఆ సంస్థ ఆవేదన వ్యక్తం చేస్తోంది. చిన్మయ్ దాస్ అరెస్టు తర్వాత ఆయనపై పలు అభియోగాలు వచ్చాయి. చిట్టాగాంగ్లో ర్యాలీ సందర్భంగా బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఆయన అవమానపరిచారనేది ఆయనపై ఉన్న ప్రధాన అభియోగం. మరోవైపు చిన్మయ్ అరెస్టు తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ను తిరస్కరించింది. దీంతో ఆయన జైలులోనే ఉన్నారు. ఇదంతా జరుగుతున్న సమయంలోనే ఇస్కాన్పై నిషేధం విధించాలంటూ పిలుపులు మిన్నంటుతున్నాయి. యూనస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఇస్కాన్ సంస్థ ఫండమెంటలిస్ట్ అనే ముద్ర వేసింది. అయితే ఇస్కాన్పై నిషేధం విధించేందుకు అక్కడి హైకోర్టు ఒప్పుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా న్యాయస్థానం ఇందులో జోక్యం చేసుకోలేదని కోర్టు పేర్కొంది. మరి చిన్మయ్ కార్యకలాపాలేంటి? ఈ ఇమేజెస్ చూస్తే తెలిసిపోతుంది. కోవిడ్-19 సమయంలో పనిలేక పస్తులున్న ముస్లింలకు ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆయన దగ్గరుండి ప్రతి ఇంటికి వెళ్లి ఆహార పొట్లాలు అందించాడు. ఇప్పుడు ఆయన్ని వీరే దేవుడిగా కొనియాడారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చొరవ తీసుకొని నిధులు కలెక్ట్ చేసి సర్వం సమకూర్చాడు చిన్మయ్. పప్పులు, ఉప్పులు వంటి నిత్యావసర సరుకులు సమకూర్చుకొని ప్రతిరోజు వందలాది మందికి భోజనం సమకూర్చాడు. ఆయనతో పాటు ఎందరో ఇస్కాన్ సేవకులు ఆ సమయంలో ఎంతో సేవ చేశారు. ఆయన చేతి భోజనం తిన్నవారే ఇప్పుడు ఆయన్ని ఉరితీయాలంటున్నారు. మరోవైపు ఆయన అనుయాయులను కూడా కనిపిస్తే హింసిస్తున్నారు. గత 24 గంటల్లో చిట్టాగాంగ్ సిటీలో ఇస్కాన్కు చెందిన 100 మందికి పైగా యువకులను పోలీసులు అరెస్టు చేశారని, 2000కు పైగా యువకుల మీద తీవ్రమైన కేసులు బుక్ చేశారని అక్కడి బాధితుల ద్వారా తెలుస్తోంది. చిట్టాగాంగ్ సిటీలో ఏ హిందూ యువకుని చూసినా గాయాలతో నెత్తూరుతూనే కనిపిస్తున్నారని ఆ యువకుల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తరతరాలుగా చిట్టాగాంగ్ లోనే ఉంటున్న తాము ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని, తమ కోసం బయటి ప్రపంచమే ఆలోచించాలని, తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న దారుణ కాండకు షేక్ హసీనా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. చిన్మయ్ అరెస్టును ఆమె ఖండించారు. అటు ట్రంప్ కూడా బంగ్లాదేశ్ విషయంలో దృష్టి సారించారు. ఇటు భారత్ కూడా మైనారిటీల రక్షణ బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదేనని హెచ్చరించింది. మరి ఇలాంటి పరిణామాలతోనైనా బంగ్లాదేశ్లో పరిస్థితులు సద్దుమణుగుతాయా? భౌతిక రక్షణ కోల్పోయిన మైనారిటీలు తమ ఉద్యోగాలను, ఆస్తులను కోల్పోయే పరిస్థితులు తలెత్తుతాయా? ప్రపంచవ్యాప్త మానవ హక్కుల కోసం నినాదించే సంఘాలన్నీ ఏమైపోయాయి అని వారు ప్రశ్నిస్తున్నారు.